హలో ఫ్రెండ్స్, రండి వచ్చేయండి. సూపర్ బ్రేక్ఫాస్ట్ రుచిగా బలంగా తిందాం. రండి వచ్చేయండి. ఇదిగోండి, ఒక కప్పు అంటే ఏదైతే యూనిట్ తీసుకుంటారో ఆ యూనిట్ తోటి ఒకటి జినుగులు అంటాం మేము, అలసందలు అంటారో ఏవో అక్కడ ఉన్నాయి చూడండి. అవి అరకప్పు శనగపప్పు, అరకప్పు పెసరపప్పు, ఒక గుప్పెడు అంటే కొంచెం దాంట్లో క్రిస్పీనెస్ కోసం బియ్యం వేసి రాత్రి పడుకునే ముందు నానబెట్టేసుకోండి. హాయిగా 2-3 సార్లు కడిగేసి నానబెట్టేసి హాయిగా నిద్ర తీసేయండి. మంచి నిద్ర. పొద్దున్న లేవగానే కాఫీ అన్నీ అయిపోయిన తర్వాత శుభ్రంగా వాటిని తీసేసి దానిలో మా కిచెన్లో కొంచెం లైట్ రాదండి, అందుకని ఆ లైట్ వేసుకోవాల్సి వస్తుంది. దాంతో ఆ లైట్ నీళ్ళలో పడుతూ ఉంటుంది. సారీ అండి. దానిలోకి ఆ పప్పులోకి ఇగో అల్లం పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను. రుబ్బేటప్పుడు వేసేస్తాను, ముక్కలు తరిగి కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు, కానీ ముక్కలు గ్రైండ్ అయిపోతేనే ఈజీగా టేస్ట్ దానికి అంటుతుందని చెప్పి వేసేస్తామన్నమాట. ఆ అల్లం పచ్చిమిరపకాయలు అందులో వేసేసి దాంట్లో ఈ పప్పు కూడా వేసేసి గ్రైండ్ చేసేద్దాం. అదిగా ముద్ద. నీరు అస్సలు పోయకండోయ్, నీరు ఏమాత్రం పోసినా పలుచగా అయిపోతుంది, వడ సరిగ్గా రాదు. పప్పుల వడ కదా, చాలా బాగుంటుందండి, బాగా టేస్టీగా ఉంటుందండి. అది తింటుంటే ఎన్నైనా తినేయచ్చు. మేమే భయపడి తినం, కానీ పెద్దవాళ్ళం అయ్యామని చక్కగా పిల్లలు తినేయచ్చు. అందులో ఇంకొంచెం పొలం రావాలని మెంతాకు ఉంది, మెంతాకు కొంచెం కట్ చేసి వేసానమాట. మెంతాకు, ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఏమన్నా వేసుకోవచ్చు మీకు ఇష్టమైన ఆకుకూరలు. మరీ అంటే అన్నీ కలిపి వేసేయకండి, కలగూర గంపలాగా బాగుండదు. ఈసారి మెంతాకు వేసాం కదా, ఇంకోసారి పుదీనా వేసుకోండి, ఇంకోసారి ఇంకోటి వేసుకోండి. అలా ఒక్కొక్క ఆకుకూర కూడా వేసుకొని చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నూనె పెట్టుకోండి. నూనె వేడెక్కిన తర్వాత, వేడెక్కిందో లేదో చూడడానికి కొంచెం వేయండి. వేడెక్కింది. ఏదైనా వంట అండి మనం కరెక్ట్గా నూనె అది వేడెక్కాలండి, మళ్ళీ తర్వాత సిమ్లో పెట్టి జాగ్రత్తగా చేస్తే టేస్టీగా వస్తాయండి ఏ వంటలైనా సరే. అదిగో దాన్ని నేను చాలా సింపుల్గా, అంటే నేను చిన్న గారెలే వేస్తాను. పెద్ద గారెలన్నా వడలన్నా ఒకటే అండి. వడలు పెద్దగా వేయను అనమాట, చిన్న వేస్తాను. ఎందుకంటే నాకు చిన్నగా తినడమే ఇష్టము, ప్లస్ బాగా కాలుతాయి అనే ఒక ఫీలింగ్ కూడా. చూడండి, అలా చిన్న ఉండి చేసుకుని అలా చేస్తాను. ఇవైతే వేస్ట్ అవ్వదండి. పెద్దవి చేస్తే లోపల చాలామంది పడేస్తూ ఉంటారు. నేను చూస్తా కదా, ఎవరైనా వస్తే అంత పెద్ద వడలు వేసుకుని పడేస్తూ ఉంటారు, సగం తిని సగం హోటల్లో ఇస్తారు చూడండి. సో నేను చిన్నగానే వేసుకుంటాను, బెటర్. కావాలంటే 4 తిందాం, 4 దగ్గర 6 తిందాం. ఓకే, చక్కగా అంటే మీడియం మంట పెట్టుకోండి. మరీ హైలో పెట్టేస్తే మాడిపోతాయి, పైన ఎర్రగా నల్లగా అయిపోతుంటాయి కానీ లోపల పచ్చిగా ఉంటుంది. అయినా నేను వేసే ఈ సైజ్ అయితే లోపల పచ్చిగా ఉండే మాటే లేదనుకోండి, అద్భుతమైన టేస్ట్ అండి. ఏమండోయ్, ఉప్పు వేయడం చెప్పానా లేదా, మర్చిపోయినా. ఉప్పు కూడా వేసేయాలండోయ్, జీలకర్ర ఉప్పు కూడా వేసేసుకుని ఆ ముద్దని ఇలా ఉండలు చేసి, నీరు గ్రైండ్ చేసేటప్పుడు ఏ మాత్రం నీరు పోయకండి. ఓకేనా? మీకు నా వీడియోలు వస్తున్నాయా? నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు అయితే గంట కొట్టండి. చూసారా, నూరుతుందా లేదా చెప్పండి. చాలా సింపుల్ అండి. నేను జనరల్గా ఏ నూనె వంటకాలు చేసినా నూనె అయితే పీల్చుకోదు. చెప్పాను కదా, ఈ కాలం పిల్లలు నూనెలో వంటలో పొద్దున్నే ఆయిల్ ఫుడ్డా అంటారు. ఏం లేదండి, పొద్దున్నే తినలేకపోతే సాయంత్రం చేసుకోండి, స్నాక్గా చేసుకున్నా బాగానే ఉంటాయి కదా, స్నాక్గా అయినా తినేయచ్చు. చూసారండి ఎంత టేస్టీగా ఉన్నాయి. కొన్నిటికి రంధ్రం పెట్టాను కానీ అవి మూసుకుపోయాయి. ఏమండి, నేను ఇంట్లో ఏది చేస్తానో అదే మీకు చూపిస్తుంటానండి. నేను కొత్తగా ఏం వెరైటీలు చేయను. ఆ రోజు మా ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ అది పెడుతుంటాను, ఆ రోజు మా ఇంట్లో ఏ కూర అది పెడుతుంటాను. నచ్చితే అంటే నేను చాలా సింపుల్ వేగా చేసుకుంటాను, బట్ ఏవో టేస్టీగా ఉంటాయి. నా వంటల కోసం చాలామంది మా బంధువులు అందరూ వచ్చేస్తుంటారు. చూడండి, టేస్టీగా తినండి, రుచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. బాయ్. నచ్చితే లైక్ వేసుకోండి. ఓ లైక్ వేసేసుకొని అమ్మయ్య, అగో చూసారా, చూసారా ఎలా ఉందో, విరిచి కూడా చూపిస్తున్నానండి. మెత్తగా ఉందండి, చక్క పైన క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంది. అల్లం టేస్ట్ వస్తూ అది చాలా అంటే చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. అసలు చిన్నప్పుడు మా అమ్మగారు చెప్తుండేవారు అనమాట, ఏ వంట అయినా సరే మనం దృష్టి పెట్టి శ్రద్ధగా చేస్తే దానికి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి రుచి. మనం వీళ్ళందరికీ పెట్టాలి అని. చూసారా, రండి ప్లేట్ తీసుకోండి.